వెనిజులాలో చమురు సహజ వాయువు పీల్చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది కదా అమెరికా. మరి ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రపంచం ఉలిక్కి పడే అడుగు అమెరికా అధ్యక్షులు వేయబోతున్నారా? ఇంకో పక్కన ఇండియా కూడా ఎందుకు ఉలిక్కి పడతా ఉంది? మన వ్యాపార దిగ్గజాలు ప్రాంప్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎందుకు స్టార్ట్ అయింది? వెనిజువేలా మీద అమెరికా అనుసరిస్తున్న వ్యూహం ఇండియాతో పాటు ప్రపంచాన్ని నియర్ ఫ్యూచర్లో ఎలా మార్చబోతోంది, మన ఆర్థిక ప్రయోజనాల్ని ఎలాగా ప్రభావితం చేయబోతోంది, అదే మన జేబుని అనేది డీటెయిల్డ్గా చూద్దామా? చూస్తే గనక ఇది దక్షిణ అమెరికాలో ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు, మన జీవితాలకి మన ఆర్థిక ప్రయోజనాలకి సంబంధించిన సంగతి కూడా అని అర్థమవుతుంది మనకి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజీని తెర మీదకి తెచ్చారు. అమెరికా ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా తిరుగు లేకుండా పట్టు సడలకుండా ఉంది. అమెరికా ప్రయోజనాల కోసం ఏ దేశాన్నైనా సరే నమిలి మింగేస్తాం అని చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే, ఒకటి ఆర్థిక ప్రయోజనాలు, రెండోది ట్రంప్ చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా మూడోసారి అమెరికా అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న 2 విడతలు అనే లిమిటేషన్ని బ్రేక్ చేసి మూడోసారి ఏదో రకంగా అడ్డదారిలోనో దొడ్డిదారిలోనో లేదంటే బలప్రయోగం ద్వారానో అమెరికా అధ్యక్షుడిగా ఉండాలి అనేది ట్రంప్ వ్యూహం. అందుకోసమే దురాక్రమణ అనే ఎత్తుగడని తెర మీదకి తెచ్చారు. వెనిజువేలా లాంటి ఆయిల్ రిచ్ కంట్రీని కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పారు ఎయిర్ ఫోర్స్ 1లో. చూడండి, అదేంటి గ్రీన్లాండ్లో ఏముంది, అంతా ఖాళీని ఐస్ ముక్కలే కదా అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. గ్రీన్లాండ్ మినరల్ రిచ్ సాయిల్ ఉన్న ప్రాంతం, సెమీ అటానమస్, అంటే డెన్మార్క్ ఆధిపత్యం అక్కడ ఉంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్లాండ్ అమెరికా కావాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే Greenland is covered with Russian and Chinese ships all over the place. రష్యా చైనా నౌకలు గ్రీన్లాండ్ తీరంలో ఉంటున్నాయట. అది అమెరికాకి పొంచి ఉన్న ముప్పుట, అమెరికా సార్వభౌమాధికారానికి థ్రెట్ అట. ఈ మాట చెబుతూ నెక్స్ట్ గ్రీన్లాండ్ కొట్టేయాలి అని ఎత్తుగడేస్తుంటే ప్రాంప్ట్ గా టకాటక్ డెన్మార్క్ రెస్పాండ్ అయింది. Denmark is not going to be able to do it, I can tell you. ఇది కేవలం డెన్మార్క్ కి సంబంధించిన పాయింట్ కాదు, నాటో దేశాలకి, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు కదా, అందులో 34-36 దేశాలు ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ అన్ని నాటోలో భాగం. నాటో అనేది ప్రపంచంలో అత్యంత సైనిక శక్తి సంపన్నమైన కూటమి. అమెరికాతో మిత్రత్వం ఉంటుంది దానికి. అందుకోసమే డెన్మార్క్ ఏం చెప్తోంది, గ్రీన్లాండ్లో అడుగు పెట్టాలి, కొట్టేయాలి అని అనుకుంటే గనక నాటోతో అమెరికా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తా ఉంది. అదే జరిగితే గనక, తెగదెంపులు అయితే గనక రష్యా వర్సెస్ అమెరికా అనే ఫేజ్ మొదలైపోతుంది ఇక నేరుగా. అందుకోసమే గ్రీన్లాండ్లో వేలు పెట్టడం, కాలు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ ట్రంప్ టెంపరితనంతో అలాంటి చర్యకి గనక ఒడిగడితే జియో పొలిటికల్ సినారియో అంటారు కదా, భూభౌగోళిక రాజకీయం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే ఈక్వేషన్స్ అనేవి మొదలైపోతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక తర్వాత నెక్స్ట్ సౌత్ అమెరికాలోనే కొలంబియా మీద ట్రంప్ కనపడింది. ఆల్రెడీ ఇప్పటికే వార్న్ చేయడం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా లెఫ్టిస్ట్ గవర్నమెంటే ఉండేసరికి దాన్ని కొట్టేసి కీలుబొమ్మను పెట్టేస్తే పని అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. అటు తర్వాత ఇరాన్ విషయంలో ముందు నుంచి ఉబలాటం ట్రంప్కి ఉండనే ఉంది. ఇరాన్ కూడా ఆయిల్ రిచ్ స్టేటే కాబట్టి బహుశా ఇరాన్ని కూడా ట్రంప్ ఉచ్చులోకి లాగుతారు కొద్ది నెలల్లోనే మరోసారి అని అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అమెరికా ఏదైనా దేశాన్ని కొట్టేసే ముందు అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశాన్ని సింగల్ చేసేస్తుంది. నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ప్రపంచ దేశాలన్నీ కన్సర్న్ కంట్రీని ద్వేషించేలాగా చేస్తుంది. వెనిజువేలాలో అదే జరిగింది కదా. చావేజ్ టైం నుంచి అమెరికాకి వెనిజువేలాకి ఫ్రిక్షన్ ఉన్నా కానీ మదురో వచ్చిన తర్వాత ఆయన వరుసగా ప్రతి ఎన్నికలోనే తానే గెలిచినట్టు ప్రకటించుకుంటూ ఉండేసరికి 2024లో మదురోని మేము వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించడం లేదు అని అమెరికా ప్రకటించింది. దాదాపు 50 దేశాలకు పైగా అమెరికాని ఫాలో అయినాయి. అంటే అంతర్జాతీయంగా సింగల్ చేశారు వెనిజులాని, ఆ తర్వాత లిఫ్ట్ చేశారు మదురోని. అలాగే ఇరాన్ విషయంలో కూడా అరబ్ కంట్రీస్తో ఉన్న సంబంధాలని, సానుకూల వైఖరిని ఇరాన్ మీద కట్ చేసుకుంటూ వచ్చి సింగల్ చేసి ఎప్పుడో
కొట్టేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు. అటు తర్వాత వాణిజ్య ప్రయోజనాల విషయంలో ఇండియా లాంటి కంట్రీలతో అనుసరించే వైఖరిని కూడా ట్రంప్ రిటీరియేట్ చేస్తూ ఉన్నారు, పునరుద్ఘాటిస్తూ ఉన్నారు. ఏమన్నారో చూడండి ఒకసారి. Modi's a very good man, and it was important to make me happy. They do trade. We can raise tariffs on them. మోడీ మంచి స్నేహితుట, కానీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ లేదట. ఇలాంటి ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరే కొనసాగిస్తే ఇండియాకే నష్టం అని ట్రంప్ చెప్తూ ఉన్నారు. పనిలో పనిగా ట్రంప్ బృందం ఏం మాట్లాడుతుందో చూడండి. Put a 25% tariff on India for buying Russian oil. చూశారుగా, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది అని వీళ్ళందరూ అంటున్నారు. సరిగ్గా ఇదే టైంలో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక పోస్ట్ పెట్టింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఎప్పుడో ఆగిపోయిందని, ఇప్పుడు గుజరాత్ తీరంలో రష్యా చమురు నౌకలు వస్తున్నాయి అని బ్లూంబర్గ్ రాసిన కథనాలు వాస్తవం కాదు అంటూ రిలయన్స్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే అమెరికాకి వ్యతిరేకంగా మేమేం వ్యవహరించటం లేదు, అమెరికాతో వాణిజ్య ఆర్థిక సంబంధాలు కోరుకుంటున్నాం అని ఇండియా వైపు నుంచే కాదు, దేశంలో ఉన్న వ్యాపార దిగ్గజాలు కూడా ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి ఉండేసరికి ఒక్కటే అర్థమవుతోంది. అమెరికా వ్యూహంతో ప్రపంచ వ్యాప్తంగా సైనిక పరంగాను, సార్వభౌమాధికార పరంగానే కాదు, ఆర్థిక పరంగా, వ్యాపార కోణంలో కూడా ఇప్పుడు ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ మళ్ళీ మొదలైంది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. ట్రంప్ ఇంకా 3 ఏళ్ళు గట్టిగా అధికారంలో ఉంటారు. తన డామినేషన్, అదే అమెరికా డామినేషన్ ప్రపంచం మీద ఉంది అని నిరూపించుకోవడానికి మరిన్ని దాడులు చేసి ఆయిల్ రిచ్ కంట్రీస్ని కొల్లగొట్టి విధ్వంసం చేసేందుకు సిద్ధపడుతూ ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ అదే జరిగితే గనక ఇప్పటికే మన పెట్రోల్ రేట్లు తడిసి మోపుడై మన నెత్తిన పడతా ఉన్నాయి. ముందు ముందు ఇలాంటి అన్సర్టనిటీ వస్తే గనక మన ఆర్థిక ప్రయోజనాలు, పెట్రోల్ రేట్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అవునా కదా? మీరేమంటారు? ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికాని మళ్ళీ న్యూమరో యునగా అంటే సూపర్ పవర్గా నిలబెట్టగలవా, లేదంటే కనుక రష్యా, చైనా ఏకమై ప్రపంచాన్ని మరోసారి యుద్ధం ముప్పు ముంగిటికి నెడతాయా? నియర్ ఫ్యూచర్లో ఏం చూడబోతున్నాం? ఎనీ థాట్స్?